అందరి ఇంజనీరింగ్ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేయడం ఏంటంటే ఈ నెల అంటే మార్చి 9వ తేదీ నాడు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నాంపల్లి హైదరాబాదులో పెద్ద ఎత్తున అఖిల భారత మరియు తెలంగాణ పద్మశాలీల సంయుక్త మహాసభలు జరగబోతూ ఉన్నాయి. ఆ యొక్క కార్యక్రమానికి తెలంగాణ ప్రాంతం కాకుండా అన్ని రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి కూడా అధిక సంఖ్యలో మరి పద్మశాలీలందరూ కూడా ఐకమత్యంతో తరలి వస్తున్న సందర్భం ఇది మనందరికీ కూడా చాలా గర్వకారణము. ఎందుకంటే ఎప్పుడో 5 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి ఈ మహాసభలు ఈసారి చాలా ప్రత్యేకమైనవి. ఎందుకంటే బీసీలంతా ఐక్యమయ్యేటువంటి ఒక ఈ సందర్భంలో మన పద్మశాలి యొక్క మనకున్నటువంటి దామాషా మనకున్నటువంటి స్ట్రెంగ్త్ ఏదైతుందో మన యొక్క బల నిరూపణకు ఇది సదావకాశము. ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలంటే మన పద్మశాలీలందరూ కూడా అధిక సంఖ్యలో ఆ రోజు పిల్లలు, మహిళలు, వృద్ధులు, యువకులు ఒకరిని అందరూ కూడా ఐకమత్యంతో తరలి వచ్చి మన యొక్క పద్మశాలీల యొక్క ఐకమత్యాన్ని చాటి ఈ రాజకీయ నాయకుల్లో పద్మశాలీల యొక్క ఐక్యతను చూసి వారు ప్రకంపనలు పొందే విధంగా మనందరం కూడా ఆ రోజు విచ్చేసి మన యొక్క బల నిరూపణకు సరైన సమయం, ఇలాంటి సమయం మళ్ళీ రాదు, ఎప్పుడో 5 ఏళ్ళకు ఒకసారి వస్తుంది. కాబట్టి ఈ యొక్క సందర్భాన్ని మనం వినియోగించుకోవాలి. ఈ సదావకాశాన్ని వినియోగించుకొని ఆ రోజు ముఖ్యంగా ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా వస్తున్నారు. కాబట్టి వారి దృష్టిలో వీరి యొక్క పద్మశాలి యొక్క ఐకమత్యం ఇంత ఉందా, మరి వీళ్ళకు మరి ఏదైనా మరి చేయకపోతే మరి మన యొక్క రాజకీయ భవిష్యత్తుకు చాలా ఇబ్బందికరంగా ఉంటాయనేటువంటి విషయాన్ని వారు గ్రహించేటువంటి అవకాశం ఉంది. దీనికి రాష్ట్ర మంత్రివర్యులు కూడా ఎంతోమంది వస్తున్నారు. ముఖ్యంగా మన తెలంగాణ మన పద్మశాలి ముద్దుబిడ్డ శ్రీమతి కొండా సురేఖ గారు, చేనేత శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా ఇతర మరి చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వస్తున్నారు. కాబట్టి ఆ యొక్క సభను విజయవంతం చేయాలంటే మన యొక్క కోరికలను కానీ మన యొక్క ఐకమత్యాన్ని చాటడానికి సదవకాశము ఆ రోజు ఇంజనీర్లు, ముఖ్యంగా ఇంజనీర్లు అందరూ కూడా అధిక సంఖ్యలో తరలి రావాలి. ఇప్పటికే మాకు సమాచారం అంతా ఉంది. రాష్ట్రంలో కాకుండా దేశంలో కాకుండా విదేశాల నుంచి కూడా ఎంతోమంది ఇంజనీరింగ్ విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా ఉద్యోగులు కావచ్చు అధిక సంఖ్యలో వస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు అయిన సెలవుని పెట్టి ఎట్టి పరిస్థితుల్లో తప్పనిసరి ఎన్ని పనులు పక్క పెట్టి ఆ రోజు ముఖ్యంగా మన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు హాజరై ఆ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి మన యొక్క బల నిరూపణను మరొకసారి మనం చాటి చెప్పాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ జై మార్కండే, జై పద్మశ్రీ.